नारायण महादेव शिव राम गोविंद नारायण महादेव शिव राम गोविंद नारायण महादेव विष्णु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविंदं दधिवामनं विष्णु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविंदं दधिवामनं विष्णु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविंदं दधिवामनं సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, ఆర్ద్ర నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు, శుభాభినందనలు. ముందర ఆర్ద్ర నక్షత్రం, తర్వాత చంద్రగ్రహం ఆశీర్వచనం. ఈ ఆర్ద్ర నక్షత్రం జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరు, పరమేశ్వరు యొక్క నక్షత్రం. ఆ పరమేశ్వరుని యొక్క దివ్యానుగ్రహం వల్ల 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని నా దగ్గర ఉన్నది బ్రహ్మశ్రీ చింతపల్లి ఆంజనేయ గణపతి గారు, వేద భాష్య పండితులు, కనకదుర్గ దేవస్థాన ప్రధాన వేద పండితులుగా ఉన్నారు. అనేక సంస్థలు, పరీక్షాధికారులు. అవన్నీ ఎలా ఉన్నా నాకు మొట్టమొదటి నుంచి కూడా నువ్వు చేసే పని చాలా బాగుంది, చాలా అద్భుతమైనవి. ఆ శివరామ గోవింద నారాయణ మహాదేవ, అలాగే విష్ణు నారాయణం కృష్ణం, అదంతా బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది అని చెప్పి నాకు చాలా తట్టి ప్రోత్సహిస్తూ, ఎప్పుడైనా నేను ఏమన్నా తేడా పాడాలి ఏమన్నా చెబుతూ ఉన్నా వెంటనే నాకు సరిదిద్దుతూ చాలా చేస్తూ ఉంటారు ఆయన ఆంజనేయ గణపతి గారు. ఆయన యొక్క గొప్పతనం ఏమిటంటే నిత్యాగ్నిహోత్రం ద్వాదశాహ దీక్షతో, అంటే 12 రోజులు వైశ్యదేవ దీక్షతో ఆయన వైశ్యదేవం చేశారు ఆ మధ్యన. అలాగే నా దేవ శ్రీశైలంలో చేయించారు మాకు శ్రీ మహావిష్ణువు ఆయన 2 మాటలు చెబుతారు తర్వాత ఇది అయిపోయాక. ఓం ముందర ఆర్ద్ర నక్షత్రం. ఆర్ద్రయా రుద్ర ప్రథమాలయేతి శ్రేష్ఠో దేవానాం పతిరక్రియాణాం నక్షత్రమస్య హవిషా విధేమ మానః ప్రజాగౌరీరిషణ్మోత వీరాన్ హేతి రుద్రస్య పరిణో వృణక్తు ఆర్ద్రా నక్షత్రం జుషదాగో అవిన్నః ప్రముంచమానో దురితాని విశ్వా అపాఘశకో సన్మదతామరాజిం రుద్రో వా కామయత పశుమాన్ స్యామిని సేతకో రుద్రాయాద్రాయై ప్రయ్యంగమంజరం పయసి నిరభవదు తదో వై సపశుమాన భవద పశుమానః వై భవతి యయేతేన హవిషా విజతే యౌజైన దేవం వేద స్తోత్ర జ్యోతి రుద్రాయ స్వాహాద్రాయై స్వాహా పిన్నమానాయై స్వాహా పశుభ్యః స్వాహేతి. దేవత పంచద దేవతాదేన ఆర్ద్ర నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్తు. చంద్రగ్రహం. ఆం ఆప్యాయస్య సమేతుతే విశ్వతస్వ మనుష్యం భవావాజస్య సంగతే అప్సుపే సోమో అబ్రవీరంతర్విశ్వాని భేషజా అగ్నించ విశ్వశంభవమాపశ్చ విశ్వభేషజీ గౌరీమిమాయ సలిలాని రక్షత్యేకపదీ ద్విపదీ సా చతుష్పదీ అష్టాపదీ నవపదీ బభూషి సహస్రాక్షరా పరమే వ్యోమన్న. అధిదేవతా ప్రతిదేవతా సహిత ఆగ్రహ చంద్రగ్రహానుగ్రహ సిద్ధిరస్తు. భూమ్యే వేద సర్పిణమాలభతే అగ్నయే గోసలం వాయవే చాండాలం అంతరిక్షాయ వగంశనర్తినం విలేఖలతిం సూర్యాయ హర్యక్షం చంద్రమసే నిర్మిరం నక్షత్రేభ్యః కిలాసం అన్నే శుక్లం పింగళం రాత్రియే కృష్ణం పింగాక్షం వాచే పురుషమాలభతే ప్రాణమపానం వ్యానముదానకో సమానందానుభాయతే సూర్యాయ చక్షురాలభతే మనశ్చంద్రమసే దిగ్భ్యః శ్రోత్రం ప్రజాపతయే పురుషం అధైకానరూపేభ్యः ఆలభతే అధిక్రస్వమతిదీర్ఘం అభిదృశమత్యగోసలం
అతిశుక్లమతి కృష్ణం అతిశ్లక్షణమతి లోమశం అతికిరీటమతి దంతురం అతిమిర్మిరమతి మేమిషం ఆశాయై జామిం ప్రతీక్షాయై కుమారీ అపాయ్యో యజ్ఞయో రసః తమహమస్మాముష్యాయనాయ ఆయుషే దీర్ఘాయుత్వాయ గృహ్ణామి ఆయుష్యేంద్రియే ప్రతిదశరి అధిదేవతా ప్రతిదేవతా ఆత్ర నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహేణ అధిదేవతా ప్రతిదేవతా చంద్రగ్రహానుగ్రహేణ శారదా చంద్రమౌళీశ్వర దివ్యానుగ్రహేణ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ వేద పురుషానుగ్రహేణ చ సమస్త భక్తజనానాం సకుటుంబానాం సబాంధవానాం సపరివారాణాం క్షేమస్థైర్యధైర్యవిద్యాభయారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు దేశోయం నిరుపద్రవోస్తు విశ్వస్య కళ్యాణమస్తు సర్వే జనాః సుఖినో భవంతు చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు భారత సైనికానాం వైదిక మార్గ ప్రవర్తకానాం చ వీర్యవత్తరత్వ సిద్ధిరస్తు విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం హరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం హరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం హరిం రామం గోవిందం దధివామనం శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ బ్రహ్మశ్రీ చింతపల్లి ఆంజనేయ గణపతి గారంటే శ్రీ 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 జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారికి ఎంత వాత్సల్యము అంటే సాక్షాత్తు పాదుకులు అనుగ్రహించారు వారికి. అలాగే ₹1,00,000 అవార్డు వారికి ఇచ్చారు. 2 సార్లు ₹1,00,000 అవార్డు ఇచ్చారు వారికి. ఆయన యొక్క మృగశిర నక్షత్రం రోజుని వీరందరినీ కూడా పెట్టుకుని అనేక సంవత్సరాలుగా విజయవాడలో బ్రహ్మాండంగా మృగశీర్ష నక్షత్ర స్వస్తి అలాగా ఈ నెల పన్ను అలా తిరుగుతూనే ఉంటుంది. ఆ భారతీయ తీర్థ మహాస్వామి వారి దివ్యానుగ్రహం పొందిన ఆయన చింతపల్లి ఆంజనేయ గణపాఠి గారు 2 నిమిషాలు ఆయన సందేశం ఇస్తారు. ఇవాళ చాలా సుదినం, ఆర్ద్ర నక్షత్రము, సోమవారము. ఇది అత్యంత పవిత్రమైనటువంటి రోజు, ఈశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఇవాటి రోజున ప్రదోషం కాలంలో సాయంకాలం ప్రదోష సమయంలో ఈశ్వరారాధనగా పగలు ఉపవాసం ఉండి రాత్రి కనుక ప్రదోష సమయంలో ఈశ్వరార్చన కనుక చేస్తే వారికి జ్ఞాన వైరాగ్యములు కలిగి ఆ పరమేశ్వరానుగ్రహంతో ఐహికాముష్టిక సకల సుఖములు కలిగి ఈశ్వర సన్నిధానం లభిస్తుంది, జ్ఞానం లభిస్తుంది, తద్వారా మోక్షం లభిస్తుంది. ఈశ్వరానుగ్రహ దేవ పుంసాం అద్వైత వాసన అని చెప్తారు. ఈశ్వరానుగ్రహం అనేక జన్మలు ఈశ్వరారాధన చేసినట్లయితేనే వారికి వైరాగ్యము కలిగి ఐహిక విషయముల యందు విరక్తి కలిగి జ్ఞానము పొందుతాము, జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందుతామనే ఇచ్ఛ కలుగుతుంది అని చెప్పారు. అద్వైత వాసన అన్నారు. అద్వైతం అంటే ఏకమేవ ద్వితీయం బ్రహ్మ అని రెండో వస్తువు లేదనేటువంటి ఏ సర్వ సిద్ధాంతం వేదాంత సిద్ధాంతం ఉన్నదో ఆ దాన్ని తెలుసుకోవడానికి ముందర వైరాగ్యం కావాలి. అలాంటి వైరాగ్యం కలిగి భక్తి జ్ఞానములు కలిగి తద్వారా మోక్షం కలుగుతుందని ఆ వైరాగ్య వాసన కలుగుతుంది. జ్ఞాన మార్గంలోకి వెళ్ళడానికి వాసన కలుగుతుంది ఈశ్వరానుగ్రహం చేత. తద్వారా దాంట్లో ప్రయత్నం చేసి ముముక్షు అవుతాడు, తద్వారా మోక్షాన్ని పొందుతాడు అని ఈశ్వరుడు కంటే గొప్పవాడు ఎవరు లేరని చెప్పి ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం అనే మంత్రం సర్వ విద్యలకు అధిష్టానుభూతమైనటువంటి వాడు, సర్వ విద్యల చేత పొందబడేటువంటి వాడు ఆ పరమాత్మ తప్ప ఈశ్వరుడు తప్ప ఇంకెవరు లేరు, జ్యోతిని లేదు అనే మంత్రం. కాబట్టి ఈశ్వరానుగ్రహం అందరికీ కలిగి అందరూ కూడా భక్తి జ్ఞానంతో ఈశ్వరుని సేవించాలని ప్రార్థిస్తున్నాం.